వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. అక్కడ పోటీ పడుతున్నారు దావోస్ లో మన వాళ్ళు. తెలంగాణ అవ్వచ్చు, తెలుగు రాష్ట్రాలు అవ్వచ్చు, సో ఏపీ నుంచి అవ్వచ్చు. అక్కడ పోటీలో ఎవరు నెగ్గబోతున్నారు అనేది మన వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అయితే మరి ఎవరి సత్తా ఎలా ఉందో అనేది వచ్చే నాటికి తెలుస్తుంది. అయితే ఎవరెక్కువ తేగలరు అనుకుంటున్నారు అన్నది మన ప్రముఖ ఉద్యమకారులు చలసాని శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. తెలుగు వారి సత్తాని అక్కడ నిరూపించినందుకు ఆయనలో ఒక ఆ ఓ- ఉత్సాహం, ఉత్తేజం కూడా ఇక్కడ చలసాని శ్రీనివాస్ గారి ఫేస్ లో కూడా మీరు అనుకోవద్దండి. మీరు నా తెలుగువాడు ఎక్కడన్నా గొప్పగా సాధించాలని చెప్పి కోరుకుంటాను. అదే సార్, అందుకనే ఈ టాపిక్ మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు అదే. చెప్పండి సార్, మీరు ఎవరు ఆ, ఆ, మనకి ఎక్కువ పెట్టుబడులు తీసుకొస్తారని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మొట్టమొదటిగా ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని తెలుగు జాతి అభివృద్ధి కోసం అక్కడికి పడుతున్న కృషిని శ్లాఘిస్తూ డెఫినెట్ గా వాళ్ళు అభినందిస్తున్నాను. డైనమిజంతో ఒక ముఖ్యమంత్రి పదవి అనేది టార్గెట్ గా పెట్టుకుని తద్వారా ప్రజలకు సేవ చేయాలనేది కూడా విషయంగా ఉంటుందండి. రేవంత్ రెడ్డి గారు తన స్పీడ్ని అక్కడ చూపిస్తూ వెళ్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆయన స్టాల్వార్డ్ పొలిటీషియన్ అండ్ ఈ ఫీల్డ్ లో అసలు ఆయన ప్రొఫెసర్ కింద లెక్కండి. మిగతా స్టూడెంట్స్ అయితే చేస్తున్నారు. వాళ్ళని మొట్టమొదటిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. కానీ రియాలిటీ ఈస్ ఫేర్ ఫ్రమ్ ట్రూత్ అండి. మీరు ఆశ్చర్యపోతారు. నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, నేను చూపిస్తాను. ఇప్పుడు ఒకే రోజు 56,300 కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించారు. ఎక్సలెంట్ గా అండి. జిఎస్డబ్ల్యూ 800 యువతకి ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్ గా సాధించారు. సన్ పెట్రోకెమికల్స్ ఒక్కటే 45,500 కోట్ల రూపాయలు పెట్టుబడి ఒప్పందం చేసుకుంది. మొన్న ఇంకోటి చేసుకున్నారు. అలాగే ఇంకోటి నాకు అర్థం కాంది, ఒకసారి మీరు ఫోటోలు వేయండి. దుద్దిల్ల శ్రీధర్బాబు గారు సచ్ ఎ నైస్ జెంటిల్మెన్, నిజంగా హార్డ్ వర్కింగ్, ఈజ్ ఇన్ఫాక్ట్ ఎంటర్ప్రెన్యూర్ ఆల్సో. ఫారిన్ ఎక్స్పోర్ట్స్ కానీ కొన్ని రంగాల్లో కానీ ఆయన అనుభవం ఉంది. వ్యక్తిగతంగా చాలా గౌరవిస్తాను, ఇంక్లూడింగ్ ఆయన సహృదయతకి లేదా ఆయన. కానీ అలాగే ఆంధ్రప్రదేశ్లో ఐటీ మినిస్టర్ కానీ భరత్ గారు కానీ వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసా మీకు? నాకు అర్థం కాదు. ఎముకల కోరికే చెల్లో దావోస్ వెళ్ళటం ఏంటి? వెళ్ళారు, అవసరం కూడా. వెళ్ళిన తర్వాత అని ఇంతకుముందు గుడివాడ అమర్నాథ్ గారు చూశారు కదా, చాలా ఎక్కువ ఉంది. సరే, వెళ్ళటం తప్పు కాదు, వెళ్ళారు. కానీ వాళ్ళు జరిగింది ఏంటండి? మొన్న ఇచ్చిన పేపర్లో ఫస్ట్ పేజీ ఫోటోలు ఏంటి? తెలంగాణలో కృష్ణారెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఇద్దరు కలిసి ఫోటో. 500 కోట్లు ప్లస్ వికారాబాద్ లో నేచర్ వెల్నెస్ సెంటర్ పెడతారంట. కృష్ణారెడ్డి గారు దుద్దిల శ్రీధర్బాబు గారు ఉండేదానికి 5 నిమిషాల దూరంలో ఉంటారు. ఏది? తెలంగాణలో. దావోస్ వెళ్ళి సంతకాలు పెడతాం ఏంటండి? నాకేమో అర్థం కావట్లేదు. అక్కడేమన్నా దావోస్ అంటే. అలాగే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు అక్కడ జిందాల్ జేఎస్డబ్ల్యూ ఎమర్జెన్సీ సంబంధించి సజ్జన్ జిందాల్ గారు, అంటే మీరు కాదంబరి జత్నాని గారి ఇష్యూ కేసులో ఫేమస్ అయ్యారు కదా, తెలుసు కదండి. ఆ కేసు పెట్టడం వల్ల ఏపీలోంచి 50,000 కోట్లు లాక్కెళ్ళిపోయారని కొంతమంది ఆరోపిస్తారు. పక్కన పెట్టిన ఆయన. కానీ చట్టాన్ని మనం గౌరవించాలి. దాంట్లో ఏ మహిళ జరిగినా, అన్యాయం జరిగిన ఊరుకున్నాను లేదు. ఇదంటే డిఫరెంట్. అందుకనే ఆయన దుర్మార్గం చేస్తే ఆయన ఆహ్వానించాల్సి సిద్ధంగా లేవు. ఇఫ్ ఇట్ ఇస్ రాంగ్ ఆహ్వానించవచ్చు. కానీ వాళ్ళకి అర్థం కాంది, 3 నిమిషాల దూరంలో ఫడ్నవీస్ గారు ఉంటున్న డిస్టెన్స్ కి ఆయన ఉంటారు. జిందాల్ గారి ఇల్లు ఉంటది. అక్కడ దావోస్ వెళ్ళి 3 లక్షల కోట్ల సంతకాలు వచ్చినాయని బ్రహ్మాండంగా ఫోటోలు దిగి పేపర్లు ఎంచుకుంటుండగా అర్థం కావట్లేదండి ఇది. ఎముకల కోరిక. ఇప్పుడు నేను కూడా మన నెల క్రితం వెళ్ళొచ్చాను స్విట్జర్లాండ్. అప్పటికే భయంకరంగా చలిగా ఉంది, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంది చలి. అంటే వెళ్ళకూడదని కదా అక్కడ అట్రాక్ట్ చేయడానికి. నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇంటర్నేషనల్ దిగ్గజాలతో కలిసి మాట్లాడిన దానికి, తర్వాత రేవంత్ రెడ్డి గారు ప్రయత్నించిన దానికి దాదాపు 56,000 కోట్లు ఇప్పటికే అక్కడ పెట్టిన పెట్టుబడి ఎవరో? సన్ ఫార్మాస్యూటికల్, దాన్ని అసోసియేట్ కంపెనీ సన్ పెట్రోకెమికల్స్. ఎక్కుంటారు ఈ సంఘ్వీలు, షాలు, ఈ గుజరాతీ మార్వాడి వ్యాపారులు అత్యధికంగా ఎక్కుంటారు? ఇండియాలోనే కదండి ఉండేది. ఇలా కోతవేడి దూరంలో పిలిపిస్తే ఉంటారు కదా. అక్కడికి వెళ్ళి ఫోటోలు దిగటమే నాకు ఏమో అర్థం కావట్లేదండి. ఏమన్నా
ఓ 3 లక్షల కోట్లు ఒప్పందం చేస్తే స్విస్ గవర్నమెంట్ ఏమన్నా బ్యాంకుల్లో తీసి ఒక 50,000 కోట్లు ఫ్రీగా ఇస్తుందా? ఇంటర్నేషనల్ గా అక్కడికి వెళ్ళటం, అక్కడ కన్వెన్షన్ లో హాజరవటం, ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ గొప్పతనాన్ని లేదా అక్కడ ఉండే అపారమైన అవకాశాలను చూపించడం అవసరం అని అభిప్రాయం. రెండింటిని వేరేగా చూడండి. అది వెంటనే ఒకే రోజు రావు. ఇక్కడ ఒత్తిడి ఉంటుంది, ఏం తీసుకొచ్చామని. నిన్న రేవంత్ రెడ్డి గారిని హేళన చేస్తా ఆ పాట వేస్తున్నారు, మిలియన్స్ సర్క్యులేట్ అవుతుంది. కాశీకి పోయాను రామహరి ఏమి తీసుకొచ్చామంటే నేనేదో గంగ నీళ్ళు తీసుకొచ్చాను కాదండి ఏదో ఓ పాట ఉంటుంది, దాన్ని పెట్టి హేళన చేస్తాను. అవసరం, ఈజ్ ట్రయింగ్ ఈజ్ లెవెల్ బెస్ట్. కాకపోతే ఈ ఒత్తిడి వల్ల ఏదో తీసుకొచ్చాను చూపించడానికి మన పక్కన సాంఘీలో, షాలో, వేదాంత అగర్వాల్ గారిలో, మిత్తల్ గారిలో, లేదా కృష్ణారెడ్డి గారు, లేదా దివీష్ వర్మానో వీళ్ళ దగ్గరికి సంతకాలు పెట్టి నాకు అర్థం కావట్లేదు. ఆదాని గారు క్రితంసారి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, వెళ్ళి దావోస్లో అంత ముందు కాదండి, అంత ముందు సారి వెళ్ళారు. ఆ పక్కన ఆదాని గారితో పెట్టుబడులు ఒప్పందాలు ఏంటండి నాకు అర్థం కాదు. ఆయన వచ్చి అమరావతిలో కూర్చుంటాడు, సంతకాలు పెడతాడు, అక్కడికి వెళ్ళి ఒప్పందాలు ఏంటి? ప్రజల్ని డైవర్ట్ చేయడానికి అది ఏదో సాధించి తీసుకొచ్చి ఇది ఈ వాళ్ళ ప్రయత్నాలు ట్రూగా హానెస్ట్గా 100% నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. కానీ ఇక్కడ ఒత్తిడి ఏం తీసుకొచ్చామంటే వీళ్ళకి అర్థం కాదు, ప్రతిపక్షాలకి వీళ్ళని వెంటనే సంకల పెట్టి ఇచ్చేస్తారంటే ఫార్మింగ్ అంత ఈజీ ఉంటాయా? మైక్రోసాఫ్ట్ చంద్రబాబు నాయుడు వెళ్ళి వచ్చిన తర్వాత ముందర బేస్ స్టేషన్ తీసుకున్న తర్వాత ఎన్నాళ్ళకి వచ్చింది, తర్వాత గూగుల్ ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఎన్నాళ్ళకు దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ప్రొసీజర్. ఇండియాలో రేపు పొద్దున పెట్టేస్తే ఇక్కడ కంపెనీలుగా మార్వాడి గుజరాతీ కంపెనీలుగా రోజులో అక్కడ పెట్టేస్తే ఒక 10,000 కోట్ల ఫెసిలిటీ ఇచ్చేస్తామని చెప్పగానే పరిగెత్తి అలా ఉండదండి. 99% కంపెనీలు అలా ఉండవు. బేస్ స్టేషన్ తీసుకుంటాయి, పాజిటివ్గా తీసుకుంటాయి. కానీ డ్రోన్ అండ్ ఏఐలో చంద్రబాబు నాయుడు గారు ఫోకస్ ఎక్కువగా ఉంది, రేవంత్ రెడ్డి ఎక్కువగా ఉంది. డెఫినెట్గా మిగతా విషయాల్లో ఐఎమ్ కంగ్రాచులేటింగ్ దెమ్. కానీ ఈ విధమైన హడావిడి ప్రజలకు తప్పు సంకేతం పంపిస్తుంది. మీకు అర్థమైంది కదా, తెలంగాణలో పక్కనే 5 నిమిషాల్లో వెళ్ళే 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కృష్ణారెడ్డి గారికి అక్కడికి వెళ్ళి సంతకం పెట్టండి. ఒక గంటలో కలిసి అవకాశం ఉన్న సాంఘి గారికి అక్కడికి వెళ్ళి కలిసి సంతకం పెట్టండి. అక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాలు ఎక్కడ ముందు కాదు, ఆదాని గారితో సంతకాలు పెడతాం. ఆదాని గారు అక్కడ సంతకాలు పెడితే ఉన్నా అంటే పాలసీస్ ప్రెస్ ఇక్కడే చేయవచ్చు. కానీ అందరికీ ఒకటి చెప్తాను, దయచేసి ఈ లాస్ట్ పాయింట్ అందరినీ మీరు హైలైట్ చేయమని నా విన్నపం అండి. అయ్యా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దలారా, ఇక్కడ ముందు ఉన్నా ఇప్పుడున్నా సరే ఆంధ్రప్రదేశ్కి రైటర్స్ గా భిక్షగా కాదు హక్కుగా రావాల్సిన ప్రత్యేక హోదా విభజన హామీల్లో రాయితీ ఇన్సెంటివ్స్ వస్తే పరిగెత్తుకుని ఆ చెల్లో కాదు, మీరు పిడుగురాళ్ళలో మీటింగ్ పెట్టండి, మిట్ట మధ్యాహ్నం కోట్లు వేసుకున్నాను ఇప్పుడు పరిగెత్తుకొచ్చి అందరు లైన్లో నుంచోపట్టి కూర్చోండి. నేను చెప్తాను, ఛాలెంజ్ చేస్తాను, మీరు ఆ పని చేయండి. అందరు లైన్లో మీ ముందు మీరు కూర్చుంటే అందరూ నుంచుని తిరుగుతారు మీ చుట్టూరా. ఫారిన్ ఇన్వెస్టర్స్ కూడా మీరు ట్రైన్ చేయండి. ఇక్కడ గుజరాతీ మార్వాడి వ్యాపారులు అయితే మీ పొద్దున సాయంత్రం మీరు ముఖ్యమంత్రి గారు ఇళ్ల ముందే తిరుగుతూ ఉంటారు, వాళ్ళ డ్రైవర్లని అందరినీ పట్టుకుని తిరుగుతూ ఉంటారు పైన ఏదైనా చేయడానికి. వాళ్ళకి ఉపయోగంటే వస్తారండి. ఆ మోడీ గారేమో మొత్తం తీసుకెళ్ళిపోయి 100% రైతులు గుజరాత్కి పెట్టుకున్నారు, అహ్మదాబాద్ పెట్టుకున్నారు, గాంధీనగర్ పెట్టి దోలేరు సిటీ గిఫ్ట్ సిటీకి అయితే మొత్తం 10 లక్షల కోట్ల రూపాయలు బిజినెస్ చేసే విధంగా తీసుకెళ్ళి 100% ఇది ప్రపంచం లేనట్టు. మనకు హక్కుగా రావాలి, వాళ్ళకి హక్కు ఎక్కడా లేదు. ఆయన ఇచ్చేసుకుంటే అక్కడికి వెళ్ళి మోడీ గారిని పొగుడతారేంటండి. ఆంధ్రప్రదేశ్కి నమ్మద్రోహం నైవంచం చేసిన ఆదాని గారు అంటుకో ప్రభుత్వాలు పొగుతారండి. మీరు ఇక్కడ సాధించండి. ఇక్కడ కాడి పక్కన పడేసారు. ఇంతకుముందు ప్రభుత్వాలు, ఇంతకుముందు 10 సంవత్సరాల నుంచి ఏదో 1 సంవత్సరం మాత్రం చంద్రబాబు నాయుడు గారు పోరాడారు. లాస్ట్ లో ఆఖరణ జగన్మోహన్ రెడ్డి గారు కాడి పడేశారు. భజన ఇప్పుడు వేరే భజన. తెలుగు జాతి హక్కుల కోసం మాట్లాడేది వాళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నాను, తెలంగాణ ప్రభుత్వం కూడా రైటర్స్ గా ITIR కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన విధానం వ్యతిరేకించండి. ITIRకి ₹1 కూడా పెట్టలేదు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్ లో 2012-13లో అద్భుతంగా ఐడియా చేసి ఇంప్లిమెంట్ చేయాల్సిన 14 నుంచి కాడి పక్కన పడేసి మొత్తం గుజరాత్కి ఎత్తుకుపోతున్నారు, ఇంకో రాష్ట్రం ఎత్తుకుపోతున్నారు. రైల్వేస్ లో ఇక్కడ మాత్రం మిగతాది దానికేమో 1,50,000 కోట్లు పెట్టి ఒక ప్రాజెక్ట్ ని టేకప్ చేస్తున్నారు గుజరాత్కి, బొంబాయి నుంచి. అని నాకు అర్థం కావట్లేదండి. నాదెల్ గారికి అక్కడికి వెళ్ళి వీళ్ళు అగ్రిమెంట్ చేసుకొస్తారు, గుజరాత్ అమెరికా వెళ్ళి మోడీ గారు. అబ్సల్యూట్లీ చెప్తున్నానండి, దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇంకా ఈశాన్య రాష్ట్రాలు 2027 వరకు వచ్చే రాయితీలు కొనసాగుతున్నాయి, హోదాతో వచ్చే రాయితీలు. నేను ప్రతి నిజమని ప్రతి గుండెల్లో ఉన్న ప్రతి ఆనెస్ట్ ప్రతి తెలుగు వాడికి తెలుసండి. కానీ కులగజ్జి, మత పిచ్చి, వారసత్వ రాజకీయాలు, బానిసత్వంతో దూరంగా వెళ్ళిపోయింది.
ఎవరి కోసం మనం ప్రయత్నిస్తున్నామండి? 10-15 లక్షల మంది యాన్సర్ ఇండస్ట్రీస్ రాయితీలు, ఆ గిఫ్ట్ సీటింగ్ ఇచ్చిన రాయితీలు, లేదా మిగతా ఈసా ఇండస్ట్రియల్ ప్రస్తుతం కొనసాగుతున్న రాయితీలు, ఇన్సెంటివ్స్ 100% ఎగ్జామ్షన్ ఇవ్వనండి, మిగతా ప్రోత్సాహకాలు ఇవ్వనండి, ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ 50% ఇతర ప్రొడక్ట్స్ ఉత్పత్తి చేసిందా అది ఎక్కడ తీసుకెళ్ళి ఇచ్చే సబ్సిడీ ఇవ్వనండి, ఎలక్ట్రిసిటీ ఇవ్వనండి కేంద్ర ప్రభుత్వాన్ని. దమ్ముండి 10-15 లక్షల మంది యువత ప్రాంతాల్లో ఔత్సాహికంగా వాళ్ళు ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులు అవుతారు. 1 కోటి మంది యువత దమ్ముండి అక్కడ తన సొంత ప్రాంతంలో తల్లిదండ్రులు చూసుకునే దూరంలోనే ఉండి వలసవాదులనే ముద్ర లేకుండా గర్వంగా అక్కడ ఉద్యోగం చేయగలుగుతారు. 10-15 లక్షల మంది పారిశ్రామికవేత్తలు, కొత్త జనరేషన్ వస్తుంది. కులాభిమానం, సినిమా అభిమానం కాసేపు పక్క పెట్టి నేను చెప్పిన దాంట్లో మేము ఒక్కడిని మాట్లాడినా సరే దీని మీద దృష్టి పెట్టమని చెప్పుకోవాలన్నాను. కసితో అందరికీ నేను చెప్తున్నాను, కసి ఉండాలి, పట్టుదల ఉండాలి. వీరభజన ద్వారా, బానిసత్వం ద్వారా వచ్చేది 1% ఉంటుందేమో. ఓకే, రైట్ సార్. ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. తిరిగి మరొక అంశంతో మళ్ళీ వెళ్తాం.